మినీ ప్రపంచానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల చెల్లింపు విషయంలో ఇంకా దోబుచ్చులాట జరుగుతూనే ఉంది. ఏడాది ఫిబ్రవరి మాసం నుండి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న సుమారు 50,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల చెల్లింపుల వ్యవహారం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ జూన్ 28వ తేదీన నిధి పోర్టల్తో సంబంధం లేకుండానే జూన్ నెల వరకు కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు సిఎఫ్ఎంఎస్లో చెల్లించే విధంగా ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. ఆ ఉత్తర్వులు వెలువడి సుమారు 10 రోజులు కావస్తున్నప్పటికీ ఇంకా సిఎఫ్ఎంఎస్లో బిల్లులు పెట్టేందుకు తగిన విధంగా ఓపెన్ కాకపోవటం, ఇదంతా కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులను తీవ్ర ఆగ్రహానికి, ఆవేదనకు గురిచేస్తున్న అంశంగా కనపడుతుంది. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అనుమతి ఇచ్చిన తర్వాత కూడా సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ కాకపోవడంతో బిల్లులు పెట్టే విషయంలో సీనియర్ అసిస్టెంట్లు కూడా చేతులు ఎత్తేసినట్లుగా తెలుస్తుంది. పాఠశాలలు ప్రారంభమయ్యి పిల్లల ఫీజులు, అనేక రకాల ఖర్చులు తణుకు వస్తున్న నేపథ్యంలో గడిచిన 5 నెలలుగా జీతాలు లేక అల్లాడిపోతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులతో అధికారులు నిధి పోర్టల్ పేరుతో, సిఎఫ్ఎంఎస్ పేరుతో ఆటలాడటం అనేది కాంట్రాక్ట్ ఉద్యోగులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్న అంశంగా కనపడతా ఉంది. కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల నేతలు సోమవారం డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ను కలవగా మంగళవారం లేదా బుధవారం సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఈ నెల 15వ తేదీ వరకు సిఎఫ్ఎంఎస్లో బిల్లులు పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలిసినప్పటికీ ఒకసారి ఉత్తర్వులు వెలువడిన తర్వాత సిఎఫ్ఎంఎస్ పోర్టల్ను ఎందుకు బిల్లులు పెట్టుకునేందుకు సైటును ఎందుకు ఓపెన్ చేయలేదన్నద ప్రశ్నకు సమాధానం మాత్రం ఎక్కడా దొరకటం లేదు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులు కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలతో లేదా జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నట్లుగా చాలామంది భావిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలకు తగిన పరిష్కారం సత్వరమే చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.